అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. వివరాలకెళ్లే ముందు మన ఛానల్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సంబంధించి ప్రతి డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి వారి యొక్క సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం, అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయలేదు, ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాలకెళ్తే పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలు ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇక 1037 మంది సేవలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ నియామకానికి సంబంధించిన పద్ధతులను అనుసరించాలని, నెలకు 19,500 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. జిల్లాల్లో సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ సందీప్ కుమార్ సుల్తానీ అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శులు ఇన్ఛార్జి బాధ్యతలతో సతమతమవుతున్నారు. వీరి యొక్క సేవలను పొడిగించడం వల్ల ఇక ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గే అవకాశం ఉంది. ఇక వీరందరినీ కూడా రెగ్యులర్ చేసి పర్మనెంట్ పోస్టులను భర్తీ చేస్తే ఇక ప్రజలందరికీ కూడా న్యాయమైనటువంటి సేవలు, నాణ్యమైనటువంటి సేవలు అందే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇక కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి ఉద్యోగిని కూడా పర్మనెంట్‌గా తీసుకునే విధంగా నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఇక తెలంగాణలోని నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్‌ను కూడా 2026 సంవత్సరానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించి ప్రతి డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఖాళీలన్నింటినీ పొందుపరిచి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. మొత్తానికైతే పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.